ఒక అడవిలో అన్యాయస్తుడైన సింహం ఉండేది. అది తన దగ్గరికి న్యాయం కోసం వస్తే అన్యాయం చేసి పంపించేది. అయితే కొన్ని జంతువులు న్యాయం తీర్చమని తన దగ్గరికి వస్తూ ఉన్నాయి. అయితే న్యాయం కోసం వచ్చిన ప్రతి జంతువును అది వేటాడి ఒకరోజు దుప్పి న్యాయం కోసం వచ్చింది. దాన్ని చంపి తినేసింది. మరొక రోజు జింక వచ్చింది. దాన్ని చంపి తినేసింది. మరొక రోజు ఎద్దు వచ్చింది. దాన్ని చంపి తినేసింది. ఇలా తన దగ్గరకు వచ్చిన జంతువులన్నీ చంపుకొని తింటూ ఉండేది. అయితే ఒకరోజు ఒక గొర్రె తనకు న్యాయం చేయమని వచ్చింది. అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా నాకు సహాయం చేయండి, మీరే నాకు సహాయం చేయాలి ప్రభు అని వేడుకుంది. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అయ్యా, నా ఇంటిని నక్కలు ఆక్రమించాయండి, దయచేసి నాకు సహాయం చేయండి అన్నది గొర్రె. నేను అన్యాయస్తుణ్ణి, చంపి తిన్నబే కానీ సహాయం చేయడం రాదు. నాకేం అవసరం ఉంది, వెళ్ళు వెళ్ళు, ఇక్కడెవరు నీకు సహాయం చేసేవారు లేరంది. మరుసటి రోజు న్యాయం కోసం వచ్చింది ఆ గొర్రె పిల్ల. ఏం మళ్ళొచ్చావు, నిన్ను చంపకుండా వదిలేశాననే మరీ వచ్చినావు. నీకు న్యాయం చేయనని చెప్పానుగా. నా పేరే అన్యాయస్తుడు, నేను ఎవరికి న్యాయం చేయను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నీ ప్రాణం దక్కుతుంది అంది సింహం. అయ్యా, మీరు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మీరే సహాయం చేయకపోతే నాకు సావే గతి అవుతుంది. దయచేసి నాకు సహాయం చేయండి. నన్ను ఎవరు నాకు సహాయం చేయరు, మీరే చేయండి అని వేడుకుంది. మర్యాదగా వెళ్తావా, ప్రాణం తీయమంటావా? వెళ్ళు అంది సింహం. నిరాశతో అక్కడి నుండి వెళ్తూ రేపొచ్చి అడుగుతాను, కనికరం వస్తుంది అయ్యకని వెళ్తుంది. ఆ రోజు రాత్రి సింహం ఆలోచించసాగింది. ఈ గొర్రె ఎందుకు మాటి మాటికి నా దగ్గరికి వస్తుంది? సరే, నేను అన్యాయస్తుడైనా కానీ ఒకసారి ఈ గొర్రెకు న్యాయం తీరుద్దాం అని మనసులో అనుకొని రేపు రాని ఎలాగైనా ఆ మేకకు న్యాయం చేస్తాననుకుంది సింహం. ఏం వచ్చావా, నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ సమస్య ఏంటి నాకు చెప్పు అంది సింహం. అయ్యగారు, మన ఊర్లో ఉండే నక్కలు నా గృహాన్ని ఆక్రమించుకున్నాయి. అవి వెళ్ళమంటే వెళుతలేవు, నన్ను చంపేస్తానంటున్నాయి. దయచేసి నా ఇల్లు నాకు ఇప్పించండి. నేను నా పిల్లలు రోడ్డున పడ్డాం. ఇదే మీరు నాకు చేసే సహాయం అంది. సరే పద, నేను నీతో వస్తాను. ఇన్ని రోజుల నుంచి నన్ను సహాయం అడిగావు కాబట్టి నేను నా నక్కలను పారదోలి నీ ఇల్లు నీకు ఇప్పిస్తాను. ఇక ఎన్నటికీ నీ దరిదాపుల్లోకి రాకుండా చూస్తానంటూ ఆ మేక వెంట బయలుదేరింది సింహం. ఆ సింహం అరుపును విని నక్కలు పరిగెత్తుకొని పారిపోయాయి. ఇక ఎన్నడూ ఆ గొర్రెల ఇంటి దగ్గరికి రాలేదు. ఆ గొర్రెలు హాయిగా, సంతోషంగా, ఆనందంగా జీవించాయి. చూడండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నిజంగా నీతిమంతుడు, న్యాయవంతుడైన దేవుడు తప్పకుండా మనకు ఒక దినం న్యాయం చేస్తాడు. మనము డైలీ దేవుణ్ణి అడుగుతూ ఉండడమే మన పని. దేవుడు ఖచ్చితంగా ఒక దినం న్యాయం చేస్తాడని నీవు నమ్మినప్పుడే నీకు కార్యం జరుగుతుంది. ఆమేన్.